ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనమందరము మరొకసారి దైవ సన్నిధానములో కూడి దేవుని విలువైన మాటలు వినటానికి దేవుడు చూపిన ఈ ఉన్నతమైన కృపను బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మనము గత కొన్ని దినాల నుండి సామెతల గ్రంథం, ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ మనము 8 అధ్యాయాలు ముగించుకొని 9వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా బైబిల్ గ్రంథము తెరచి సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని మీ ముందుంచుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమలో మమ్ములనందరినీ కూడా మీరు దాచి కాచి కాపాడి నేటి వరకు సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నిన్ను స్తుతించేవారిగా మమ్ములను చేశారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నీ మందిర ఆవరణములో మేమందరము కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ ద్వారా వ్రాయబడిన మాటలు మీ ఆత్మ ద్వారా మాకు తెలియచేసి నడిపించండి తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యము చేత మేలు పొందినట్లుగా చేయండి. ఈ రాత్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి మేమందరము కూడా ఆధ్యాత్మికమైన స్థితిలో బలవంతులుగా సాగిపోవుటకు కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలవబడిన మీ దాసుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటల ద్వారా మా అందరి జీవితాలు బలపడినట్లుగా మాతో మీరు మాట్లాడి మీ జ్ఞానముతో ప్రభువా నాయన మేము నడుచుకొనున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యములో ఉన్న ప్రతి సంగతిని మేము ఆలోచించి పరిశీలనగా తెలుసుకొని నిన్ను ఘనపరుచునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ కూర్చున్నవారు కాకుండా లైవ్ ద్వారా వింటున్నారో వారందరినీ కూడా మీ వాక్యము చేత బలపరచమని మీ జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము మనకు జ్ఞానము అనేది ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, జ్ఞానము అనేది లేకుండా ఒక వ్యక్తి పరలోకానికి చేరుకోలేడని, ఆ జ్ఞానము దేవుని వాక్యమై ఉన్నదని, ఆ వాక్యమే క్రీస్తయ్యున్నాడని, జ్ఞానము దేవుని శక్తి కలిగిన క్రీస్తు ఈ సామెతల గ్రంథంలో మనకు జ్ఞానంగా కనబడుతున్నాడని దేవుని వాక్యములో నుండి మనము చూస్తూ వస్తూ ఉన్నాం. జ్ఞానమేమిటో చెప్పింది ఈ వాక్యం. జ్ఞానము లేని వారిని పిలుస్తుంది ఈ వాక్యం. ప్రతి వీధిలోనికి వెళుతుంది, ప్రతి రాజమార్గములోనికి వెళుతుంది, ప్రతి సందులోనికి వెళుతుంది, ప్రతి వ్యక్తి దగ్గరకు ఈ జ్ఞానము వెళుతుంది అనంటే, ఈ జ్ఞానము లోకములో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరమైనది అని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఈ జ్ఞానము మనకు ఏమి నేర్పిస్తుందో, ఈ జ్ఞానం మనల్ని ఎంత బలపరుస్తుందో, ఈ జ్ఞానము మనకు నిత్య జీవాన్ని ఎలా కలిగిస్తుందో కూడా మనము దేవుని వాక్యములో నుండి చూసాం. ఎందుకంటే ఈ జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాల మీద చెక్కుకొనినది అని మనం ప్రారంభించాం ఈ అధ్యాయాన్ని.
ఆ జ్ఞానం ఏంటో, ఆ కట్టుకున్నటువంటి స్తంభాలేంటో దేవుని వాక్యములో నుండి మనము చూసాం. ఈరోజు అదే 9వ అధ్యాయములో 10వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చాలండి ప్రియులారా, ఇక్కడ దైవ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే దేనికి మూలమన్నాడు? జ్ఞానానికి మూలం అనన్నాడు. అంటే జ్ఞానానికి మూలం అనేది దేవుని యందు భయభక్తులు నేర్పిస్తుంది అని, దేవుని యందు భయభక్తులతో నడుచుకునేటట్టు చేస్తుంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అని ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. పరిశుద్ధ దేవుని గూర్చిన వివేచన, అదే జ్ఞానం, అదే మన తెలివికి ఆధారము అని 2 మాటలు కనబడుతున్నాయి. జ్ఞానమునకు మూలము, వివేచనకు ఆధారము, 2 ప్రాముఖ్యమైన మాటలు కనబడుతున్నాయి. మూలము జ్ఞానం, జ్ఞానానికి మూలము యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండుట. భయభక్తులు అనే మాటలో 2 మాటలు ఇమిడి ఉన్నాయి. ఒకటి దేవుని యందు భయము, ఒకటి దేవుని యందు భక్తి. 2 మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి, భయము భక్తి. ఇది మనం ఓత పదంగా వాడుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనే మాట ఒక ఓత పదంలాగా మన ప్రార్థనలో ఉపయోగిస్తాం, వాక్యములోనూ ఉపయోగిస్తాం, ప్రకటించేటప్పుడు ఉపయోగిస్తాము. కానీ అసలు అది ఎంతవరకు మన జీవితంలో పనిచేస్తుందా అని ఆలోచిస్తే శూన్యము అని చెప్పొచ్చు. క్రైస్తవుల జీవితాల్లో నేటి దినాలలో దేవుని భయం ఉందా ప్రశ్నించుకోవాలి. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నాకు నేనేమనుకోవాలంటే నీకు దేవుని భయం ఉందా అని నేను అనుకోవాలి. మీకు మీరేమనుకోవాలి? నాకు దేవుని భయం ఉందా అనుకోవాలి. అంటే నాకు దేవుని భయం ఉందని నేను అనుకోవాలి, నాకు దేవుని భయం ఉందా అని మీరు అనుకోవాలి. ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకుంటే మన జీవితమే ఆన్సర్ చెబుతుంది దానికి. ప్రియులారా, ఎప్పుడైనా సరే మన జీవితం దేవునిలో ఎదగాలి అని అంటే వాక్యము చేత మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరిపోల్చుకోవాలి. ఎలా ఉంది తూకం వేసుకోవాలి. ఎందుకంటే వాక్యము మనల్ని తూచేది అన్నాడు. మనమంతా తూచబడుతున్నాం. దేవుని వాక్యంలో మనము చూస్తే బెల్షజరు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను మరిచిపోయి తన ప్రాణమునకు ఆధారమైన దేవుణ్ణి విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా దేవుని మందిరములో బ్రతుకుతున్నాడు. దేవుని సన్నిధిలో అతడు ప్రియులారా దేవుని మందిరపు వస్తువులను అతడు చాలా చులకనగా చూశాడు. నేను రాజ్యాన్ని కలిగి ఉన్నాను, నేను ఒక రాజును కదా, నేనేం చేసినా పర్వాలేదు అని అనుకొని తన జ్ఞానాన్ని ఉపయోగించి నా తండ్రి, నాకున్నటువంటి ముందున్నటువంటి నా తండ్రి నెబుకద్నెజరు పశువలే గడ్డి మేశాడు దేవుని భయము లేక. మళ్ళీ అతడు తిరిగి తన జీవితాన్ని కట్టుకున్నాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చాడు. మళ్ళీ నేను ఆ ఊబిలోనికి ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించుకోకుండా ఏమవుతుందిలే అని తన యవన జీవితములో అతడు దేవుని మందిరపు ప్రియుల వస్తువులలో ద్రాక్షారసం పోసి ఆనందపడిపోతూ ఉన్నాడు. బైబిల్లో అక్కడ వ్రాయబడి ఉంటుంది, దేవుడు అతని తూచగా అతడు తక్కువ వానిగా కనిపించాడు అని ఉంటుంది. దేవుడు ఏం చేశాడు? బెల్షజర్ని
తూచాడు అని ఉంటుందండి. తూచాడు. ఒక రాజునే తూచిన దేవుడు మనలను తోచడా? మనల్ని కూడా తోస్తాడా? తుయ్యడా? తోస్తాడండి. అతడు అన్యరాజు, అతన్ని తూచాడు. మనము దేవుని నమ్మినటువంటి వారం, మనల్ని ప్రతి క్షణము తోస్తాడు ఆయన. ఎలా తోస్తాడు? వాక్యంతోనే తోస్తాడు మనందరినీ. వాక్యంతోనే తోస్తాడు. అందుకే ఎప్పటికప్పుడు మన జీవితాలు వాక్యానికి సరిపోయినట్టున్నవా లేదా అని మనందరము ఎవరికి వారం ఏం చేసుకోవాలండి? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోకపోతే మన స్థితి అర్థం కాదు, మన స్థితి మనకు తెలియదు. మన స్థితి మనకు తెలియకపోతే మనము దేవుని దగ్గర ఎలా బ్రతుకుతున్నామో మనకు అర్థం కాదు. మనము దేవుని దగ్గర ఎలా పడితే అలా బ్రతికామనుకోండి, పరలోకాన్ని పోగొట్టుకుంటాం మనం. వాక్యము అనే ఈ ప్రియుల త్రాచు దగ్గరకు మనం వచ్చిన తర్వాత, వాక్యము వింటున్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను, చెప్పబడుతున్న ఈ మాటల విషయంలో నేను ఎలా ఉన్నాను అని ఎవరికి వాళ్ళు తూచుకోవాలి. మనం అలా తూచుకోం, పక్కన దోస్తూ ఉంటాం. మనం వాక్యం వినేటప్పుడు మనల్ని మనం తూచుకోం. మనం ఏం చేస్తాం? పక్కన తోస్తాం. ఈ వాక్యం నాది కదా అయింది, ఈ వాక్యం నాది కదా ఆవదే, ఈ వాక్యం నాది కాదు పలానోళ్ళది అని మనం ఏం చేస్తాం? పక్కోళ్ళని తోస్తూ ఉంటాం. ప్రియులారా, మనము మత్తయి సువార్తను ధ్యానం చేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం. మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొని ఎదుటివాని కంటిలో నలుసును తీసివేయటం మంచిది అన్నాడు. మన యొక్క లోపల ఉన్న దూలాలు అలాగే పెట్టేసుకొని ఎదుటివాని కంటిలో మనము నలుసు తీయటానికి ప్రయత్నం చేస్తే మన జీవితం చాలా పాడైపోతుంది, మన బ్రతుకు చాలా పాడైపోతుంది ప్రియులారా. అందుకే వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ఇది నాది, నా జీవితానికి సరిపోయింది, నా బ్రతుకు ఎలాగుంది అని తూచుకునేది అని మనము గుర్తించాలి. అందుకే దేవుని సన్నిధానములో దేవుని పిల్లలుగా మనమందరము కలిగి ఉండవలసింది ఏంటి? జ్ఞానానికి మూలమైన ఒక పదం ఇక్కడ వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. ప్రార్థన చేసేటప్పుడు దేవా నీ యందు భయభక్తులు నేర్పించు అంటాం, కానీ భయభక్తులతో బ్రతకటానికి ప్రయత్నం చెయ్యం. వాక్యం చెప్పేటప్పుడు మనందరం భయభక్తులుగా ఉండాలి అని ప్రకటిస్తాం. అసలు నేను భయభక్తులతో ఉన్నానో లేదని నన్ను నేను ప్రశ్న చేసుకోకుండా జీవించటం చాలా చాలా ప్రమాదకరమైన విషయం ఇది. కాబట్టి వాక్యము దగ్గర ఎప్పుడు మనల్ని మనము చూసుకోవాలి, ఇతరులను చూడకూడదు. మనం అద్దం ముందుకు వెళ్ళామనుకోండి, పక్కోడిని చూపిస్తుందా మనల్ని చూపిస్తుందా? ఏమండి, ఎవరెళితే వాళ్ళనే చూపిస్తుంది. వాక్యము దేంతో పోల్చాడు? అద్దముతో పోల్చాడు. వాక్యం అనే అద్దం అన్నాడు కదా యాకోబు పత్రికలో. ఏమండి, యాకోబు పత్రికలో వాక్యం అనే అద్దం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కనబడతాం. మనం కనబడుతున్నప్పుడు మన ముఖం మీద ఏమున్నాయో, మన శరీరం మీద ఏవి ఉపయోగము లేని ఉన్నవో అవి అద్దం మనకు చూపిస్తున్నప్పుడు మనం తుడిచేసుకోవాలా, లేకపోతే ఇది పక్కోళ్ళది వాళ్ళ తుడిచేద్దామని అనుకోవాలా? అది వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి చేయవలసిన పని. బోధకుడైనా, ప్రియులారా, విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, ఎవరైనా వాక్యము దగ్గర అద్దము నా ముందుంది, నా లోపం ఏం చూపిస్తుంది ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఆ ప్రశ్నకు సమాధానం దొరకకపోతే సమాధానం తెచ్చుకునేటట్లుగా మన జీవితాలు దిద్దుకోవాలి. అది క్రైస్తవ జీవితంలో జరగవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు క్రైస్తవ్యంలో చాలాసార్లు ఇది జరగకపోవటం వలన మనిషి దేవుని భయాన్ని విడిచిపెట్టాడు, భక్తికి కూడా దూరమైపోతున్నాడు మనిషి. ఎందుకో తెలుసా అండి? దేవుని వాక్యము దగ్గర మనము భయంతో కూర్చోగలిగితే, భయంతో పరిశీలన చేయగలిగితే మన పవిత్రులుగా మార్చేది దేవుని వాక్యమే. ఒకనాడు యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేసింది. పవిత్రులుగా ప్రియులర ఒకనాడు యేసు రక్తం మనల్ని చేస్తే, ఇదిగో వాక్యము దగ్గరకు వచ్చినప్పుడల్లా మనల్ని పవిత్రులను చేసేది ఏంటో తెలుసా? వాక్యం అనే ఉదక స్నానం అన్నాడు బైబిల్లో. దేని చేత మనం పవిత్రపరచబడతాం? ప్రతి సమయంలో యేసు రక్తము కాదు,
ఒకసారి యేసు రక్తము చేత ఏం చేయబడ్డాం? మనం మన పాపముల నుండి కడగబడ్డాం. కానీ ఎక్కడైనా మనలో లోపం ఉంటే వాక్యము చేత కడగబడాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత మనలను మనము పవిత్రులను చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము అనే ఈ యొక్క ప్రియులారా సాధనం దగ్గర మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, భయముతో బ్రతికినప్పుడు అది పవిత్రమైనది అని అన్నాడు. వాక్యములో 19వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథములో 19వ కీర్తన 9వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. చూసారా? ఏ భయం పవిత్రమైనది? భయాలలో చాలా ఉన్నాయండి. భయం కొన్నిసార్లు చూడరాని భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు కూడా మనిషి ఏమవుతాడు? భయపడతాడు. అది పవిత్రమైనదా? కాదండి, అది పవిత్రమైనది కాదు. మనిషి తప్పు చేసినప్పుడు కూడా భయపడతాడు. అది పవిత్రమైనదా? తప్పు చేసి భయపడటం అనేది పవిత్రమైనదా? మీకు అర్థమవటానికి చెబుతాను. ఆదాము తప్పు చేశాడు, తినవద్దు అన్న పండు తిన్నాడు, చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడు. దేవుడొచ్చి ఆదామా ఎక్కడున్నావు అని అన్నప్పుడు, నీ స్వరము విన్నప్పుడు భయపడి నేను దిగంబరినిగా ఉంటిని గనక ఈ చెట్టు చాటున ఏం చేయబడ్డాను? దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నాడు? భయంతో దాక్కున్నాడు. ప్రియులారా, ఎందుకు భయపడ్డాడు? అంతవరకు దేవుడు పిలిస్తే ఎదురుగా వెళ్ళేవాడు. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు దేవుని దగ్గరికి? ఎందుకు దేవునితో సహవాసం చేస్తున్నాడంటే అతడు ఏం చేశాడు? తప్పు చేశాడు. తప్పును బట్టి ఏమవుతున్నాడు? అతడు భయపడుతున్నాడు. తప్పును బట్టి కాదు, తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడని భయపడాలి. తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడని భయం ఉంటే అప్పుడు మనం ఏం చేయలేము? తప్పు చేయలేము. అది పవిత్రమైనది అని అన్నాడు. మళ్ళీ చదవండి ఆ వచనం. మళ్ళీ, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని అన్నాడు. చూసారా? ఏవండి, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ పైన ధర్మశాస్త్రం ఎంత గొప్పదో, అంటే వాక్యం ఎంత గొప్పదో, అది ఎంత నిర్మలమైనదో, ఎంత ఉన్నతమైనదో చెబుతూ ఇక్కడ ఆ మాటలు విన్నటువంటి మన జీవితాలలో పవిత్రమైనటువంటి భయం కలగాలి. అది ఎక్కడ కలుగుతుందంటే దేవుని దగ్గరే కలుగుతుంది. యెహోవా యందలి భయము ఎటువంటిదన్నాడు? పవిత్రమైనది అని అన్నాడు. ప్రియులారా, ఆ భయము మన జీవితంలో ఉండాలి. ఆ భయం మన జీవితాల్లో ఉండాలి. అది ఎలా దొరుకుతుంది? ఆ భయము ఎప్పుడు కలుగుతుంది అనంటే, జ్ఞానమునకు మూలమైన వాక్యం దగ్గర నీవు ఉన్నప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, వాక్యానుసారముగా జీవించినప్పుడు. ఏమండి, ఏది మూలమన్నాడు? జ్ఞానానికి మూలమేదన్నాడు? ఏదన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇంకా మీరు సామెతల గ్రంథము 8వ అధ్యాయములో 13వ వచనం చదవండి. అక్కడేమన్నాడు? 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును ఏం చేయుట? అసహించుకొనుటయే. అంటే దేవుని యందు భయభక్తులు కలిగే వాని హృదయములో ఏ ఉంచుకోడు? ఏం చెయ్యటానికి భయపడతాడు? చెడుతనాన్ని చేయటానికి భయపడతాడు. చూసారా ఎంత అద్భుతంగా వ్రాయబడిందో దేవుని మాటలు. యెహోవా యందలి భయము పవిత్రమైనదన్నాడు. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి? ఇక్కడ చెప్పాడు, చెడుతనాన్ని విడిచిపెట్టుట. చెడుతనాన్ని విడిచిపెట్టుట, పవిత్రమైన జీవితాన్ని జీవించుటయే యెహోవా యందలి భయభక్తులు అని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనము చేయటానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు, అసహించుకుంటాడు. చెడుతనమును అసహించుకొనుటయే ఉంది అక్కడ. ఏమండి, చెడుతనమును అసహించుకొనుటయే అనే మాట ఉంది. అసహించుకుంటాడు చెడుతనాన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అందుకే అదే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట అంటాడు చూడండి. 23వ అధ్యాయము 17వ వచనం, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము,
నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. చూసారా ఏమండి, పైన చాలా విషయాలు చెబుతున్నాడు. 15వ వచనం నుండి చదివితే 15వ వచనంలో, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. చూసారా, ఒక తండ్రి తన కుమారునితో చెబుతున్న మాటలండి ఇవి. ఒక తండ్రి తన కొడుకుతో చెబుతున్నాడు, నానా నీవు గనుక నీ హృదయములో జ్ఞానాన్ని గనుక నీకు జ్ఞానము లభిస్తే నా హృదయములో కూడా ఏం కలుగుతుందన్నాడు? సంతోషం కలుగుతుంది అంటున్నాడు తండ్రి కుమారుని చూసి. నీవు యథార్థమైన మాటలు పలికితే వాటిని విని నా అంతరింద్రియాలు ఏమవుతున్నాయి అని అంటున్నాడు. అంటే కుమారుడు చేసే పనిని బట్టి తండ్రి ఆనందపడతాడు. అంటే కుమారుడు మంచి చేస్తే, కుమారుడు జ్ఞానాన్ని అవలంబిస్తే, కుమారుడు యథార్థంగా బ్రతికితే తండ్రి ఏమవుతాడు చెప్పండి? ఆనందపడతాడు, సంతోషపడతాడు. కుమారుడు చెడు చేస్తే, కుమారుడు తప్పు చేస్తే తండ్రి ఏమవుతాడు చెప్పండి? దుఃఖపడతాడు. అంటే తండ్రిని దుఃఖ పెట్టాలన్నా, తండ్రిని సంతోష పెట్టాలన్నా ఎవరి చేతిలో ఉందది? మన చేతిలో. మనము కుమారులం, మనము కుమార్తెలం, మన చేతిలో ఉంది ప్రియులారా. చూసారా, తండ్రి యొక్క ఆలోచన కుమారుడు గుర్తించకపోతే ఎంత నష్టం జరిగిపోతుందో. మరి ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని బట్టి మన తండ్రి, పరలోకపు తండ్రి ఆనందిస్తున్నాడా? మనల్ని బట్టి పరలోకపు తండ్రి దుఃఖపడుతున్నాడా? చాలాసార్లు మిమ్మల్ని బట్టి ఏడుస్తున్నానన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేలీయులను చూసి మిమ్మల్ని బట్టి దుఃఖపడుతున్నానన్నాడు. చాలాసార్లు భక్తులు అన్నారు, ఇదిగో మీరు చేసే పనులను బట్టి మేము చాటును ఏడుస్తున్నామని అంటున్నారు. ఎన్నోసార్లు ప్రియులారా ఏడ్చినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఒకనాడు దేవుడు పశ్చాత్తాపపడడు అని వ్రాయబడిన మాటను కూడా మనం ప్రక్కగా నెట్టేసి పశ్చాత్తాపపడని దేవుణ్ణి కూడా పశ్చాత్తాపంలోనికి నడిపించేశాం. ఏడవని దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నాం? మన పనులను బట్టి ఏడిపించేస్తున్నాం. ప్రియులారా, ఈ దినమున వాక్యం వింటున్న మన జీవితంలో ఎందుకు దేవుణ్ణి ఏడ్పిస్తున్నాము అనంటే, మనల్ని బట్టి దేవుడు ఏడ్చాడంటే, మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు అనంటే మనలో ఏమీ లేవని గుర్తించాలి. మనము భయభక్తులు ఏమి లేవు? భయభక్తులు లేవు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? కుమారుడితో చెబుతున్నాడు, పాపులను చూచి మత్సరపడకుము అని అన్నాడు. ఎవరిని చూసి? ఎందుకంటే కొన్నిసార్లు మనం పాపులను చూచినప్పుడు, లోకస్తులను చూచినప్పుడు, ప్రభువుని ఎరుగుని వారిని చూచినప్పుడు, మనకంటే వాళ్ళే బెటర్గా ఉన్నారనిపించినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏవండి, వాళ్ళు అసలు ఏ బాధలు లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఏ రోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు చాలా మనకంటే ప్రియులారా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? మనకంటే వాళ్ళే రైట్ కదా. మనం ఇంత ప్రార్థన చేసి, ఇంత భక్తిగా ఉండి, ఇంత దేవుని నమ్ముకొని మన జీవితంలోనే ఏమీ సంపాదించలేకపోయాం. కానీ వారేమో ప్రభువుని తెలుసుకోకపోయినా, ప్రభు లేకపోయినా వాళ్ళు మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, సంతోషంగా బ్రతుకుతున్నారు అని అనిపిస్తుంది. కానీ అలా అనిపించొద్దు అంటున్నాడు ఇక్కడ. పాపులను చూచి నీవేం చేయొద్దన్నాడు? మత్సరపడొద్దు. నీ స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. వాళ్ళ జీవితం వేరు, నీ జీవితం వేరు. నీ నిత్యత్వం వేరు, వారి నిత్యత్వం వేరు. కాబట్టి వాళ్ళను చూసి మత్సరపడొద్దు. నిత్యము కూడా నీవు దేవుని యందు ఏం కలిగి ఉండమన్నాడు? భయభక్తులు కలిగి ఉండమన్నాడు. నిత్యం అన్నాడు, అప్పుడప్పుడు అన్నాడా? మళ్ళీ చదవండి, వచనం మళ్ళీ చదవండి. పాపులను చూచి హృదయమందు మత్సరపడకుము, నిత్యము అన్నాడు. చూసారా, నిత్యము మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? నిత్యమండి. ప్రార్థనకు వచ్చినప్పుడు కాదు, ఆదివారం మందిరంలో కూర్చున్నప్పుడు కాదు, శనివారం మందిరంలో కూర్చున్నప్పుడు కాదు మనకు ఉండవలసిన భయభక్తులు. బయటున్నా, లోపలున్నా, ఎక్కడున్నా, సెంటర్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ప్రియులారా ఒక వెహికల్ మీద ఉన్నా, ఒక రోడ్డు మీద నడుస్తున్నా,
మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? మనము భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము అని అన్నాడు చూడండి, నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. పరిస్థితులు ఏమైనా కానివ్వండి, పరిస్థితులు ఏ విధంగా మారినా కానివ్వండి, ప్రియులారా భయభక్తులు కలిగి ఉండాలి. నేను ఒక విషయాన్ని చెబుతాను. బైబిల్ గ్రంథంలో ఓబద్యా అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతడు ఆహాబు ఇంటిలో గృహ నిర్వాహకుడు. ఓబద్యా అనగానే మనకు పత్రిక కాదు, మనకి పుస్తకం కాదు జ్ఞాపకం వచ్చేది. ఓబద్యా గ్రంథం ఉందిగా, అది కాదు. ఆ ఓబద్యా ప్రవక్త ఆయన. ఇప్పుడు నేను చెప్పే ఓబద్యా ఎవరంటే ఆహాబు ఇంటిలో గృహ నిర్వాహకుడు ఈ ఓబద్యా. ఆహాబు ఎవరు? ఎవరికి? ఇశ్రాయేలీలకు రాజు ఆహాబు. ఆహాబు భార్య పేరేంటి? యెజెబెలు. ఏవండి, వాళ్ళ జీవిత కాలములో సమాజములో ఇశ్రాయేలీలు ఏమైనా సంతోషంగా ఉన్నారా? లేకపోగా జీవము కలిగిన దేవుణ్ణి మరిచేటట్లు చేసి దేవుని ప్రవక్తలను చంపి అన్య దేవతలను తీసుకొని వచ్చింది యెజెబెలు. అవి తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో పెట్టింది. అన్య దేశములో ప్రియులర ఉన్న దేవతలను తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో పెట్టి ప్రజలందరినీ కూడా ఆ దేవతల వైపు త్రిప్పి అనేక మంది దేవతల యాజకులను పోషించటం ప్రారంభించింది. జీవము కలిగినటువంటి దేవుని ప్రవక్తలను చంపటం ప్రారంభించింది. సేమ్ టైం అక్కడ ప్రియులారా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఓబద్యా. ఆ సమయంలో ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆహాబు, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డానో ఆ దేవుని పేరట నీతో మాట్లాడుతున్నాను. 17వ అధ్యాయం రాజులు ప్రియులార మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ప్రియులారా చెబుతున్నటువంటి మాటలు అన్నమాట అవి. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఇదిగో వర్షమైనా మంచైనా పడనటువంటి దినాలు రాబోతున్నాయి. ఇది దేవుడు సెలవిచ్చిన మాట. భయంకరమైన కరువు దేశములోనికి రాబోతుందని ప్రకటన చేశాడు. ఎవరు? ప్రవక్త అయిన ఏలియా గారు ప్రియులారా ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత ఆ దేశములో భయంకరమైన కరువు వచ్చేసింది. ప్రియులారా, దేవుని ప్రజలున్న స్థలములో దేవతలను తీసుకొని వచ్చి ప్రజలను మళ్ళించి యెజెబెలు అనేటువంటి ఒక స్త్రీ పాపానికి ప్రజలను పురికొల్పి పరిశుద్ధతను కోల్పోయేట్టుగా చేసినప్పుడు దేవుడు పంపించిన ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటను బట్టి ఆ దేశం అంతా కరువు వచ్చేసింది. ఎంత భయంకరమైన కరువో తెలుసా? ఒకరి పిల్లల్ని ఒకరు చంపుకొని వండుకుని తినేంత భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఏం జరిగింది అని అంటే ప్రియులారా, ఏలియా కెరీతు వాగు దగ్గర కొన్నాళ్ళు పోషించబడతాడు. ఆ తర్వాత సారెపతి విధవరాల దగ్గరికి వెళతాడు, కొన్నాళ్ళు అక్కడ పోషించబడతాడు. ప్రియులారా, ఆ కాలంలో జరిగిన విషయం ఏంటంటే ఆహాబు తన గృహ నిర్వాహకుడు అయినటువంటి ఓబద్యాను పిలిచి, పరిస్థితులన్నీ బాగుండలేదు, దేశమంతా కరువుంది, ఒక ప్రక్క చూస్తే పశువులు, మరో ప్రక్క చూస్తే మనుషులు అందరూ కూడా కరువుతో బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో నీటి ఊటలు ఎక్కడున్నాయి, పశువులకు మేత ఎక్కడుంది, మనం వెదకాలి రా అని ఓబద్యాను అంటే గృహ నిర్వాహకుడిని పిలుచుకొని వెళతాడండి. నువ్వు ఒక వైపుకు వెళ్ళు, నేను ఒక వైపుకు వెళతాను అని వీళ్ళిద్దరూ కూడా మేత కోసం ఆ కరువు కాలములో ఆహారము కోసం వారు చెరు యొక్క దారిని వెళుతూ ఉండగా ఈ ఓబద్యాకు ఏలియా ఎదురొస్తాడు. ఏలియా ఎదురొచ్చి ఏలియా చెబుతాడు, ఓబద్యా నీ యజమానుడి దగ్గరికి వెళ్ళు అంటే ఆహాబు దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అని అంటాడు. అప్పుడండి ఏలియా అంటాడు, ఓబద్యా అంటాడు, అయ్యా ఎందుకు నా చావు కోరుతున్నావు? నేనెవరినో నీకు తెలుసు కదా, నేను యెహోవా యందు భయభక్తులు కలవాడని అంటాడు. చూడండి ఆ మాట. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము. ప్రియులారా, రాజులు మొదటి గ్రంథం
18వ అధ్యాయములో ఒక్కసారి మనము ఆ తర్వాత కొన్ని విషయాలు మన తర్వాత చదువుకుందాము. ముందు 2వ వచనం నుండి చదువుకుందాం. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యాను పిలిపించెను. ఈ ఒబద్య యెహోవాయందు, ఏవండి ఆహాబు ఎవరు? రాజు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా? కాదు. యెజబెల్ ఎవరు? అసలు దేవుడంటేనే పడని స్త్రీ. ఆమె జీవము కలిగిన దేవుడంటే పడని స్త్రీ. ప్రియులారా, భయంకరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చిన స్త్రీ ఆమె. దుర్మార్గురాలు అని చెప్పబడింది బైబిల్ ఆమెను గూర్చి. ప్రియులారా, దుర్మార్గురాలు, ప్రజలను దేవుని వైపుకు కాకుండా దేవతల వైపుకు త్రిప్పేసిన దుర్మార్గురాలు అని చెప్పబడింది ఆమె గూర్చి. ఆమె ఎటువంటిది చేసిందో మనం రాజుల గ్రంథాన్ని, రాజుల గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం అవన్నీ. ప్రియులారా, ఇప్పుడు నేను యెహోవాయందు భయభక్తులు గలవాడను అని అంటున్నాడు. చూడండి, ఎవరు? ఒబద్య. ఈ ఒబద్య యెహోవాయందు భయభక్తులు గలవాడు. ఈ ఒబద్య చేసిన మంచి పని ఏంటంటే, దేవుని ప్రవక్తలను యెజబెల్ ఏం చేస్తుందండి? చంపేస్తుందండి. అప్పుడు ఈ ఒబద్య ఏం చేశాడంటే, అయ్యో దేవుని ప్రవక్తలను చంపేస్తుంది ఈ దుర్మార్గురాలు, నేను ఆమె ఇంట్లోనే ఉన్నాను, గృహ నిర్వాహకుడుగానే ఉన్నాను, కానీ దేవుని ప్రవక్తలను దాచాలనుకొని 100 మంది దేవుని ప్రవక్తలను తీసుకొచ్చి 50 మంది చొప్పున ఒక గదిలో దాచి ఆ 100 మందిని వారిని చాలా దినాలు పోషించాడు ఈ ఒబద్య. ఎందుకు? అతడు యెహోవాయందు భయభక్తులు కలవాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ ఒబద్యాను ఏలియా గారు ఎదుర్కొనేమంటున్నాడో 7వ వచనం చదవండి. 7వ వచనం. ఒబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఒబద్య ఇతన్ని ఎరిగి, అంటే ఏలియాకు నమస్కారము చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియచేయమనెను. అందుకు ఒబద్య, నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగించనేలా? నేను చేసిన పాపమేంటి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతనలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు, అంటే ఒబద్య చెబుతున్నాడు, అయ్యా రాజా, ఏలియాతో దైవజనుడితో చెబుతున్నాడు, నా ఏలినవాడా, రాజైనటువంటి ఆహాబు ప్రతి జనములోనికి పంపించాడు నిన్ను గురించి అడ్రస్ తెలుసుకోవటానికి. కానీ నువ్వేం చేస్తున్నావంటే, ఇక్కడున్నావు అని ఒకవేళ తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మాయమైపోతావు నువ్వు. ఇంకో చోట ఉన్నాడని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి నువ్వు మళ్ళీ ఎటు వెళ్ళిపోతున్నావో తెలియట్లేదయ్యా. ఇప్పుడు నేను నా యజమానుడి దగ్గరికి వెళ్ళి ఏలియా ఇక్కడున్నాడని చెప్పి ఆయన తీసుకొచ్చే లోపు నువ్వు ఇక్కడ ఉంటావో ఉండవో తెలియదు. నా పరిస్థితికి చావు తప్ప ఏమీ లేదు, నా సంగతి నీకు తెలుసు కదని 12వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమంది యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచు పోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును, అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన, ఈ మాట కోసం చదివించాను, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు ఏం కలిగిన వాడను? ఎప్పటి నుంచి కలిగిన వాడు భయభక్తులు? ఒబద్య బాల్యము నుండి అండి. అబ్బా, ఎంత గొప్ప బాల్యమో! నిజంగా ఎంత మంచి తల్లిదండ్రులో ఆ తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వాళ్ళైతేనే పిల్లల్ని భయభక్తులతో పెంచుతారు కదా. ప్రియులారా, బాల్యము నుండి నేను దేవుని యందు ఏం కలిగి ఉన్నాను? భయభక్తులు కలిగి ఉన్నాను అని తాను చేసిన కార్యాలు చెబుతున్నాడా.
నిలిపిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని ఏం చేశాను? పోషించాను. ఎంతమంది ప్రవక్తలను పోషించాడు? ఒబద్య ఒక గృహ నిర్వాహకుడు. ఏమండి, ఎంతమంది ప్రవక్తలను పోషించాడండి? 100 మంది ప్రవక్తలను పోషించాడండి. 100 మంది ప్రవక్తలను పోషించడం చిన్న విషయమా? రోజుకు 100 మందికి భోజనం పెట్టడం. ఏమండి, ఉదయం మధ్యాహ్నం రాత్రికి వారికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి భోజనం పెట్టడం సామాన్యమైన విషయమా? కాదండి. ఒక గొప్ప పనిలో ఉన్నాడండి ఒబద్య. అతడు రాజు ఇంటిలో గృహ నిర్వాహకుడే కానీ ఆ ఇంటిలో అతడు ఎలాంటి వాడిగా పెరుగుతున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిగా పెరుగుతున్నాడు. రాజుకు దేవుని భయము లేదు, రాణికి దేవుని భయము లేదు. ప్రజలు దేవుని భయము విడిచి తిరుగుతున్నారు, దేవతల వైపు తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో యెజెబెలు చూస్తేనేమో యెహోవా ప్రవక్తను చంపేస్తుంది, ఏలియాను కూడా చంపటానికి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంపటానికి సిద్ధపడిన యెజెబెలు చేతిలో నుంచి 100 మంది దేవుని ప్రవక్తలను కాపాడి పోషించిన వాడు ఒబద్య. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు ఆ స్థితికి అతడు వెళ్ళాడు అనంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బాల్యము నుండి భయభక్తులు కలిగిన వాడు, భయము లేని చోట భయము కలిగిన వాడు, భక్తి లేని చోట భక్తి కలిగిన వాడు. అది చెప్పటానికి నేను ఒబద్యాన్ని మీ మధ్య తీసుకొచ్చా. ఏమండి, ఆహాబు ఇంటిలో భక్తి ఉందా? దేవుని భక్తి ఉందా? ఆహాబు ఇంటిలో దేవుని సన్నిధి ఉందా? ప్రార్థనా జీవితం ఉందా? యెహోవాను గురించిన మాటలున్నాయా? లేవు కదండి. ఒకవేళ ఎవరైనా వచ్చి యెహోవాను గురించి మాటలు చెబుతుంటే ఆ ప్రవక్తలను ఏం చేస్తుంది యెజెబెలు? చంపేస్తుంది. దేవుని భయము లేని చోట భయభక్తులతో పెరిగిన వాడు ఎవరు చెప్పండి? ఒబద్య, గృహ నిర్వాహకుడైన ఒబద్య. ఎందుకు పెరిగాడు? వాక్య భయముతో ఉన్నాడు, వాక్యాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని సన్నిధిని కలిగిన వాడిగా ఉన్నాడు. అతని చుట్టూ అందరూ పాపులే. పాపులను చూసి ఇతడు మచ్చన పడలేదు. నిత్యము నేను ఎలా ఉండాలనుకున్నాడు? యెహోవా యందు ఎప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉన్నాడు? బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. నేను వాళ్ళతో సహవాసం చేసిన భక్తిని పోగొట్టుకున్నానండి, వీళ్ళతో సహవాసం చేసిన భక్తిని పోగొట్టుకున్నానండి అనకండి. భయము లేని చోట భయముతో బ్రతికేవాడి నిజమైన క్రైస్తవుడు. భక్తి లేని చోట భక్తితో బ్రతికేవాడే ప్రియులారా నిజమైన క్రైస్తవుడు. ఏవండి, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళాడు అంటే అతడు కావాలని వెళ్ళలేదు, అమ్మేశారు. అన్నలు ఏం చేశారు? యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అక్కడికి వెళ్ళినటువంటి యోసేపు అన్యుల మధ్యలో, దేవుడు లేని ప్రజల మధ్యలో, దేవుని మందిరము లేని ప్రియుల ప్రజల మధ్యలో, ప్రవక్తలు లేని వారి మధ్యలో ఎంత పవిత్రంగా బ్రతికాడండి. తన అన్నలు వచ్చినప్పుడు అతడు చెప్పిన మాట, నేను దేవునికి భయపడువాడను. చూడండి, ఆ మాట ఆదికాండములో ప్రియులారా అతడు పలికినటువంటి మాటను ఒక్కసారి మనము దేవుని వాక్యములో నుండి చూద్దామండి. ఆదికాండము ప్రియులారా 42వ అధ్యాయము 18వ వచనం. 42వ అధ్యాయం 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి, ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. ఎవరు? యోసేపు. ఏముంది అక్కడ దేవునికి భయపడటానికి? దేవుని భయం ఉందా? దేవుని భయము కలిగిన ప్రజలు ఉన్నారా? దేవుని భయాన్ని గురించి ప్రకటించేవారు ఉన్నారా? దేవుని మందిరం ఉందా? ఎవరున్నారండి అక్కడ? ఎవరున్నారు ఐగుప్తు దేశంలో? ఏమీ లేదు. దేవుని గూర్చిన జ్ఞానం అసలు బొత్తిగా ఐగుప్తులో లేదండి. దేవుని జ్ఞానము లేని స్థలములో
నేను దేవునికి భయపడేవాడను అని అంటున్నాడంటే ఎంత భయంతో బ్రతికాడు ఆలోచించండి. మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, ఏ ప్రజల మధ్య ఉన్నామనేది కాదు, మనం ఎలా బ్రతుకుతున్నాము దేవుని కొరకు అనేది ప్రాముఖ్యం. వాళ్ళని చూసి పాడైపోయాను, వీళ్ళని చూసి పాడైపోయాను, వాళ్ళు నన్ను జడగొట్టారు, వీళ్ళు నన్ను జడగొట్టారు. ప్రియులరా, ఇవి కాదు మన జీవితంలో. మన భక్తి సరిగా ఉన్నప్పుడు, మనము దేవుని భయం కలిగి ఉన్నప్పుడు, మనము దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఎవరు మనల్ని చెడగొట్టే పరిస్థితికి రాదు. యోసేపు జీవితం చూడండి ఎంత బాగుందో. ఏమండి, ఫరో కాలం వచ్చింది, యోసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజు వచ్చాడు ఐగుప్తు దేశానికి. కొత్త రాజు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? చాలా కఠినమైన ఇబ్బందులు పెట్టాడు ఇశ్రాయేలీల్ని, చాలా బాధ పెట్టాడండి. ప్రియులారా, ఆ బాధ పెట్టినప్పుడు అతడు ఎన్నో రీతులుగా మగపిల్లని చంపేయటానికి ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలలో ఒక ప్రయత్నం ఏంటంటే, మంత్రసానులు కాన్పు పీటల మీద ఉండగా, హెబ్రీలు అంటే దేవుని నమ్మినటువంటి వారు, ఇజ్రాయేలీలలో హెబ్రీలు కాన్పు పీటల మీద ఉండగానే వాళ్ళు మగపిల్లవాడు పుడితే వెంటనే అక్కడ ఏం చేయమన్నాడు? చంపేయమని. ఎవరికి చెప్పాడు? హెబ్రీ మంత్రసానులకు చెప్పాడు. ప్రియులారా, అప్పుడు వాళ్ళండి దేవునికి భయపడ్డారట. చూడండి నిర్గమాకాండం, దేవుని వాక్యములో ప్రియులారా, నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం. షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి మగవాడగిన ఎడల వారిని ఏం చేసేయమన్నాడు? ఎవరికి చెప్పాడు? మంత్రసానులకు చెప్పాడు. అంటే అప్పుడు పిల్లలు, ప్రియులారా, ప్రసవేదన పడుతున్న స్త్రీ దగ్గరకు ఎవరు వెళ్ళేవారు? కాన్పు పీటల దగ్గరికి మంత్రసానులు వెళ్ళేవారు. ఏవండి, మన దినాల్లో కూడా ఉండేవాళ్ళు మంత్రసానులు. గ్రహించండి, వాళ్ళు వెళ్ళి కాన్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, షిఫ్రా పూయా అనేటువంటి ప్రియులార వ్యక్తులకు చెబుతున్నాడు, రాజు చెబుతున్నాడు, మీరు వెళ్ళి ఒకవేళ హెబ్రీ స్త్రీలలో ఎవరైనా సరే వారు కాన్పు పీటల మీద మగపిల్లవాడిని కంటే ఆ మగపిల్లవాడిని ఏం చేసేయమన్నారు? వాళ్ళు ఏం చేశారో 20వ వచనం చదవండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. ఎవరికి భయపడ్డారండి వాళ్ళు? రాజుకా దేవునికా? నిజంగా అండి, రాజాజ్ఞని ధిక్కరిస్తే ఏం జరుగుతుంది? రాజాజ్ఞ ధిక్కరిస్తే మరణమే కదండి. ఇంకా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? లేదండి. పైగా చూస్తే వీళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి చెప్పాడు, మీరు కాన్పు పీటల మీద పిల్లలైన ఎడల చంపేయండి అన్నాడు. కానీ వీళ్ళు దేవునికి భయపడ్డారని ఉంది చూడండి. దేవునికి భయపడి ప్రియులారా, వారు కాన్పు పీటల మీద మగపిల్లల కన్నా కూడా వీళ్ళు మౌనంగానే ఉన్నారు. అదేమని రాజుగారు అడిగితే, అయ్యా రాజుగారు ఏం చెప్పమంటారయ్యా, ఇదిగో హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వాళ్ళు. హెబ్రీ స్త్రీలు ఎటువంటి వాళ్ళు? చురుకైన వారు. మేము కాన్పు పీటల దగ్గరికి వెళ్ళకముందే వాళ్ళ పిల్లల్ని కనేస్తున్నారన్నారు. అందుచేత దేవుడు ఆ మంత్రసానులకు వంశాభివృద్ధి కలిగించాడని చూడండి. అక్కడ ఉందా కదా? దేవునికి భయపడిన వ్యక్తిని దేవుడు ప్రియులర విడిచిపెట్టడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. ప్రియులారా, మన బ్రతుకులో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనము వాటికి కాదు భయపడవలసింది, దేవునికి భయపడాలి. అసలు ఒక విషయం చెప్పనా, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తులే మనకు ధైర్యాన్ని కలిగిస్తాయండి. కీర్తనల గ్రంథం, దేవుని వాక్య భాగములో మనము చూస్తే, దానికంటే ముందు సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం పుట్టిస్తుంది? ధైర్యం. ఎప్పుడు ధైర్యం వస్తుంది మనకి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా మనం ప్రకటిస్తాం, ధైర్యంగా ప్రభు కొరకు బ్రతుకుతాం. ధైర్యంగా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు.
ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనము చూస్తే యెహోవా యందలి భయభక్తులు మనం ఎక్కడైనా దేవుని సన్నిధిలో మోకరించవచ్చు, ఎక్కడైనా ప్రార్థించవచ్చు. అయ్యో మనం ప్రార్థన చేస్తే ఎవరన్నా ఏమంటారేమో, మనం ప్రకటిస్తే ఎవరైనా ఏమని అంటారేమో, మన దేవుని మాటలు చెబితే ఒకవేళ వీళ్ళు క్రైస్తవులు అంటారేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే ఆ ధైర్యము కలుగుతుంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఒకవేళ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనండి, మనం ఏం కోరుకుంటామో ఆ మార్గాన్ని మనం ఏ మార్గములో నడవాలో ఆ మార్గం దేవుడే చూపిస్తాడండి మనకు. కీర్తనల గ్రంథం దేవుని వాక్యములో మనము చూడగలిగితే 25వ కీర్తన 12వ వచనం అండి. 25వ కీర్తన 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. చూసారా, యెహోవా యందు భయభక్తులు కల వారికి ప్రియులారా, వాళ్ళు ఏం కోరుకోవాలో ఆ మార్గం కూడా ఎవరు చూపిస్తారట. మనం ఏ మార్గంలో నడవాలో, ఎలా నడవాలో, మనం కోరుకోవలసిన మార్గం ఏంటో అది దేవుడే చూపిస్తాడట. ఎప్పుడు? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మర్మాలు మనకు తెలియచేస్తాడు, వాక్యములో ఉన్న లోతైన సంగతులు మనకు తెలియచేస్తాడు, ఆయన జ్ఞానాన్ని మనకు తెలియజేస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధ దేవుని మార్గమును గూర్చిన వివేచన. ప్రియులారా, అది దేనికి ఆధారం అన్నాడు? వివేచనకు ఆధారం అన్నాడు కదా. పరిశుద్ధ దేవుని గూర్చిన మనం చదువుకున్న సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, యెహోవా కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. చూసారా ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితములోనండి దేవుడే మనకు వివేచన, తెలివిని అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యములో ఉన్న సంగతులు తెలుసుకోవటానికి ప్రియులారా ఎన్నో రీతులుగా మార్గాలను ఆయనే మనకు కలుగు చేస్తాడు. మనం ఏ మార్గమని నడవాలో ఆ మార్గమును ఆయన మనకు తెలియచేస్తాడని. అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుందట. ఎవరి ప్రాణం? దేవుని యందు భయభక్తులు గల వారి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు, నెమ్మదిగా బ్రతుకుతారు, నెమ్మదిగా వెళ్ళిపోతారు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. దుష్టులకు నెమ్మది ఉండదండి, కానీ నెమ్మది ఎవరికి ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వారి ప్రాణాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎటువంటి పరిస్థితిలోనైనా నెమ్మది కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే వారి మీద దేవుని కృప ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందండి. చూడండి కీర్తనల గ్రంథములు 103వ కీర్తన 17వ వచనం, 103వ కీర్తన దేవుని వాక్యములో 17వ వచనం, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎప్పుడు నిలుస్తుందట? ఎంతవరకు? యుగ యుగములు నిలుస్తుంది. ఎవరి మీద? దేవుని యందు భయభక్తులు గల వారి మీద. ఏంటది నిలిచేది? కృప. కృప అనేది మన మీద ఉంటే, దేవుని కృప అనేది ప్రియులర మన మీద ఉంటే, మన జీవితంలో ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎందుకు భయపడతామంటే ఏదైనా రాగానే అమ్మో ఏమైపోతామో, గ్యాస్ నొప్పి వచ్చిందనుకో గుండె నొప్పేమో, ఏమైపోతానో, తొందరగా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా, తీసుకెళ్ళిపోండి. ఏవండి భయపడిపోతాం. ఎందుకు భయపడిపోతున్నాం? దేవుని యందు భయభక్తులు లేకపోవటం. దేవుని యందు భయభక్తులు గలవాడు తన జీవితములో దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాడు గనక తన ప్రాణం ఎలా ఉంటుందన్నాడు? నెమ్మదిగా ఉంటుందండి, నెమ్మదిగా ఉంటుంది.
వాక్యం తెలిసినవాడు, వాక్యము కలిగినవాడు, వాక్యము తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవాడు, దేవుని యొద్ద ప్రియులర వాక్యము కావాలని అడిగేవాడు, ప్రభువా ఈ వాక్య జ్ఞానాన్ని నాకు దయచేయమని అడిగి పొందుకునేటువంటి వాడు నిజంగా ప్రియులారా నెమ్మది కలిగి ఉంటాడండి. అది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద దేవుని కృప ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం ప్రారంభిస్తే, ఎక్కడైనా ధైర్యంగా ఆయన కొరకు బ్రతికితే యుగయుగములు ఆయన కృప మన మీద నిలుస్తుందండి, మన మీద నిలుస్తుంది. అందుకే జ్ఞానమునకు మూలమేంటి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. ఒక కుటుంబములో ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ, ప్రియులారా, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టును అని అన్నాడు. ప్రియులారా, జ్ఞానమునకు మూలమేంటి? యెహోవా యందు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది? ఎవరు కొనియాడబడేది? యెహోవా యందలి భయభక్తులు గల స్త్రీ అన్నాడు. ప్రియులార, ఇంటిలో స్త్రీ దేవుని యందు భయభక్తులతో గనుక నడుచుకోగలిగితే, కుటుంబములో ఆమె భయభక్తులతో నడుచుకోగలిగితే, ఒక గుణవతి అయిన భార్యగా నడుచుకోగలిగితే ఆమె కొనియాడబడుతుంది అన్నాడు. ప్రియులారా, ఆమె కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అందం మీద ఆమె ప్రియులారా మనసు పెట్టలేదు, సౌందర్యం మీద మనసు పెట్టలేదు. ఆమె జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమేంటో ఆ దాని మీద ప్రియులారా ఆమె ఫోకస్ పెట్టింది. అలా బ్రతికింది ఆమె. కారణం ఏంటంటే గుణవతి కాబట్టి. 10వ వచనం దగ్గర నుంచి ఉంటుంది ఆమెను గురించి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా? మన పిల్లలకి ప్రియులార కుమార్తెలను చూడాలనుకున్నప్పుడు, పెళ్లి కుమార్తెని చూడాలనుకున్నప్పుడు గుణాన్ని చూస్తావా, ముత్యాలు చూస్తావా? నిజంగా చెప్పండి, ఏం చూస్తాం? ఒకవేళ అక్కడ అడగపోయిన సాటుకు తీసుకెళ్ళినా, అమ్మ బంగారం ఏమైనా ఉందా నీకు? చాటుకు తీసుకెళ్ళి. ఇప్పుడు కావాల్సిందేంటి ప్రియులారా? గుణం ఉందా అని అడగరు ఎవరు. అడుగుతారు ఎవరైనా? అమ్మా పిల్ల ఎటువంటిది? గుణవతియేనా? మంచి పిల్లేనా? అందం లేకపోయినా పర్వాలేదు, దేవుని కొరకు బ్రతికే పిల్లేనా? ప్రార్థన చేసే పిల్లేనా అని ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరు అడగరండి. అక్కడికి వెళ్ళి ఎంత ఉంది, ఇదిగో బంగారం ఎంత ఉంది, ఎంత దాచారు, ఎంత డబ్బు ఉంది, ఎంత కట్నం, ఇవే కదండి అడిగేది. ప్రియులారా, అందుకే అన్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే అర్థం ఏంటి? దొరకటం అరుదని కాదు అక్కడ అర్థం. మనం వెతుక్కోవటం అరుదు. మనం ప్రియులారా దానికోసం వెతకం. దేనికోసం? ఒక గుణవతి అయిన వ్యక్తి కావాలి, నా కుమారుకు ఒక గుణవతి వ్యక్తి కావాలి, నా కుమార్తెకు ఒక గుణవతి అయిన వాడు కావాలి. ఇది కాదు కావలసింది. గుణాన్ని చూడరు ఎవరో. అందాన్ని చూస్తున్నారు, మోసపోతున్నారు. రేపు పుట్టే పిల్లలు కూడా అందంగా పుట్టాలి, దీన్ని చూసుకుంటున్నారు. ప్రియులారా, ఇది చూసినంతకాలం మన జీవితాలు చాలా నష్టపోతాయి, చాలా దుఃఖపడాలి. ఎక్కడ ఆనందించావో అక్కడే జీవితాంతం దుఃఖపడాల్సిన పరిస్థితులు. కావలసింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కోరుకోవాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కోరుకోవాలి, వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అని అన్నాడు. ప్రియులారా, అంటే ఒక స్త్రీకైనా, ఒక పురుషుడికైనా, ఒక యవనస్తుడికైనా, ఒక కుటుంబానికైనా మొట్టమొదటిగా కావలసిందేంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితం. అది మన బ్రతుకులు అవసరమండి.
ఎందుకంటే అది పవిత్రమైనదండి. అది మన జీవితాలలో ప్రియులర జ్ఞానమునకు మూలమండి. ఇది జ్ఞానానికి మూలమండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా జ్ఞానానికి ప్రియులర వాళ్ళు మూలముగా బ్రతుకుతారు. కాబట్టి జ్ఞానముతోనే వారు కాపురం చేస్తారు. ఈనాడు ఎన్నో కాపురాలు పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? డబ్బు లేక కాదు, డబ్బు ప్రియులారా లేక కాదు, ఆస్తులు లేక కాదు, అంతస్తులు లేక కాదు, జ్ఞానము లేక. అందుకే స్త్రీతో ఏమన్నాడు తెలుసా? జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కడుతుంది అన్నాడా? పురుషుడితో కూడా అదే చెప్పాడు. జ్ఞానముతో నీవు కాపురము చేయన్నాడు. చూడండి ఆ మాట ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రియులరా 7వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి దేవుని వాక్యములు. అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు దేంతో చేయమన్నాడు కాపురం? డబ్బుతో కాపురం చేయండి అన్నాడా? ఆస్తులు అంతస్తులతో కాపురం చేయమన్నాడా? జ్ఞానముతో కాపురం చేయండి అన్నాడా? పురుషులతో చెబుతున్నాడు, జ్ఞానముతో. 3వ అధ్యాయములో 2వ వచనం చదవండి. అందువలన వారిలో ఎవరైనను అవిధేయులైతే దేంతో కూడిన ప్రవర్తన? భయముతో కూడిన ప్రవర్తన. అంటే స్త్రీకి భయముతో కూడిన ప్రవర్తన ఉండాలి, భర్తకు కూడా ఏముండాలి? ఏమండి? జ్ఞానముతో కూడిన జీవితం ఉండాలి. రెండు ఒకటేగా. భయము భక్తి దేని వలన వస్తాయి? జ్ఞానము వలనే వస్తాయి. ప్రియులారా, అక్కడేమో స్త్రీని భయముతో అన్నాడు, ఇక్కడ పురుషుడితో ఏమన్నాడు? జ్ఞానముతో అన్నాడు. రెండు ఒకటేగా. జ్ఞానానికి మూలాంశాలే కదా అవి. అంటే మానవ జీవితములో ప్రియులారా, భార్యాభర్తలిద్దరూ దేవుని జ్ఞానము కలిగిన వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటే ఆ ఇల్లు ఉన్నతంగా ఉంటుంది. ప్రియులారా, డబ్బుంది అని చెప్పుకునే దానికంటే ఆ కుటుంబం ఎంత గొప్పదండి అని చెప్పుకోవటం మంచిది కాదా? ఏది మంచిదంటారు? ఏవండి, వాళ్ళకి డబ్బు ఉందండి, ఆస్తులు ఉన్నాయండి, అంతస్తులు ఉన్నాయండి, కానీ ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవలేనండి అని అన్నారనుకో, ఏమైపోయింది జీవిత విధానం? ఏవండి, డబ్బు లేకపోయినా, తిండి లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినండి, ఎంత మంచి భార్య భర్తలు, ఎంత మంచి కుటుంబము, ఎంత ప్రేమ కలిగిన కుటుంబము అని చెప్పుకుంటే ఆస్తులు దానితో సాటి అవుతాయంటారా? ప్రియులారా, అందుకే దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా, మనకు దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమండి. దేవుని గూర్చిన తెలివి మన జీవితంలో కలగాలి అనంటే ప్రియులారా, ఇదిగో ఆధారమైనటువంటి ఆ వివేచన దగ్గరకు రావాలి. అది ఎవరు అనంటే జ్ఞానమే కదండి, జ్ఞానమే కదా. కాబట్టి జ్ఞానం అనగానే చదువుల వలన వచ్చిన జ్ఞానం అనుకోదు. అసలు సామెతల గ్రంథంలో అసలు దాని ప్రస్తావనే లేదు. అసలు ఒకవేళ ఉంది అని అనుకుంటే సొలొమోనే ఒక మాట అన్నాడు, అధికమైన విద్య. చదువుతారా? ప్రసంగి గ్రంథం చూడండి ఏమన్నాడు. ఒకవేళ అదే ప్రియులరు ఇదైతే అక్కడ దీని గురించి ప్రత్యేకంగా చెప్పడు. 1వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 18వ వచనం చదవండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత ఏమండి, ఇదే జ్ఞానం. ఇది కూడా ఇక్కడ కూడా జ్ఞానం అనే ఉందిగా, ఇక్కడ కూడా జ్ఞానం అనే ఉంది. ఏ జ్ఞానం అది? విస్తారమైన అభ్యాసం. ఏమండి, జ్ఞానాభ్యాసం, చదువును గురించి మాట్లాడుతున్నాడు. విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి ఏం కలుగుతుందన్నాడు? అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం. చూసారా? కాబట్టి ఈ జ్ఞానం గురించి కాదు సామెతల గ్రంథంలో చెప్పింది, దేవుని గూర్చిన తెలివి అన్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన జ్ఞానం అని అన్నాడు. ప్రియులారా, అది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలు బాగుంటాయండి, మనం బాగుంటామండి, మన జీవితాలు బాగుంటాయండి. ప్రియులారా, నేను ఒకటే చెబుతున్నాను,
మన కుటుంబాలు ముందుగా దేవుని యొద్దకు రావాలండి. వాళ్ళు దేవుని యొద్దకు రాకుండా బాగుండాలండి అని మనం ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం లేదండి. అది జరగదండి. ఎందుకంటే ఒక వ్యక్తిని సరి అయిన మార్గములో పెట్టగలిగింది, మనం నడవలసిన మార్గంలో పెట్టగలిగింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే, దేవుని జ్ఞానమేనండి. దేవుని జ్ఞానమే. మన జ్ఞానముతో ప్రియులారా మనం ఈ లోకములో ప్రియులారా ఏదో మనం ఇవ్వగలుగుతామేమో కానీ వాళ్ళ మంచి భవిష్యత్తును మనం ఇవ్వలేం. మంచి భవిష్యత్తు అనేది దేవుని వాక్యముతోనే కలుగుతుంది. అందుకే వాక్యము చేతనే తమ నడత యవనస్తులు శుద్ధి చేసుకుంటారు. మనము వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు, వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు, మన బ్రతుకే వాక్యమైనప్పుడు ప్రియులారా అక్కడ ఏమన్నాడు ఇందాక? వాక్యము లేకుండానే తన భర్తలను వారి పవిత్రమైన ప్రవర్తనతో రాబట్టవచ్చును అని అన్నాడు. ఒకవేళ భార్యే మార్పు చెందలేదు, భర్తే ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవాడైతే, భార్య రక్షణ పొందకపోతే భార్యను ప్రభు దగ్గరకు నడిపించవచ్చు. ఏది ఏమైనా ఇద్దరికీ ఉండవలసిందేంటి? జ్ఞానం. ఆ జ్ఞానమునకు ప్రియులారా అసలు మన జీవితాల్లో మనము కలిగి ఉండవలసిందేంటి అనంటే ప్రియులారా యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితం. ఈ దినాన్న వాక్యం వింటున్న ప్రియులారా, భయము లేని ఈ లోకములో, చాలా భయంకరమైన పరిస్థితులు కలిగిన ఈ లోకములో, భక్తి అనేది దూరం చేసుకుంటున్న ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం ప్రియులారా జ్ఞానమునకు మూలం. ఎవరో ఏదో అనుకుంటారనే మాట ప్రక్కన పెట్టేసేయండి. ప్రియులారా దేవుని సన్నిధికి వెళితే, దేవుని మందిరానికి వెళితే, బైబిల్ పట్టుకుంటే ఎవరో ఎన్నో రకాలుగా అనుకోండి. ఎవరో అనుకునేది కాదు. నీవు, నీ కుటుంబం, నీ భవిష్యత్తు దీవెనకరముగా ఉండాలి. రేపు నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో ఉండాలి. అది కావాలి మన జీవితానికి. ప్రభువుతో ఉండటం ఎంత గొప్ప ధన్యత. ఆయనతో ఉండాలి అనంటే ఈ భూమి మీద మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులే మనకు ధైర్యాన్ని కలిగిస్తాయి. ఇది నాన్న దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, ఈ రెండు మన జీవితములో దినదినము వృద్ధి చెందుతున్నాయా? ప్రశ్నించుకోవాలి మనం. నిష్కళంకమైన భక్తి ఏదనగా బైబిల్ గ్రంథములో యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 27వ వచనం చదవండి ఒకసారి. ఆ మాటలు కూడా చదవమ్మా. దేవుని ఎదుట పవిత్రమును. చూడండి ఆ మాటలు ఎంత బాగున్నాయో. ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రియుల ప్రసంగం అండి అది. దేవుని యందు, దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తానేం చేయాలి? 2 పనులు చేయాలి. మన ఎదుట విధవరాళ్ళు ఉన్నారు, మన ఎదుట దిక్కులేని పిల్లలు ఉన్నారు. వారిని పరామర్శించటం ఒక ప్రక్క అయితే, మరో ప్రక్క ఇహలోక మాలిన్యం ఏం చేయకూడదు? మన కంటకుండా చూసుకోవటమే దేవుని ఎదుట పవిత్రమైన భక్తి. మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట ఉండే భక్తి ఏంటంటే అది పైకి కనబడే భక్తి. దేవుని ఎదుట అన్నాడు చూసారా? అంటే దేవుడు చూసినప్పుడు మనలో పవిత్రమైన భక్తి కనపడాలి అని అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే దేవుడి ఎదుట మనం ఉన్నాం. దేవుని ఎదుట ఉన్నాం. దేవుని సన్నిధి మనతో ఉందా? ఏమండి, దేవుని సన్నిధి మనతో ఉందా? దేవుని సన్నిధి మనతో ఉందంటే ఎవరున్నట్టు? ఇక్కడ దేవుడు ఉన్నట్టే కదా. ఇక్కడ మనము ప్రియులారా దేవుని ఎదుట ఉన్నాం. ఒక్కసారి అడుగుదాం, దేవా నేను ఎలా ఉన్నానయ్యా? నా భక్తి ఎలా ఉందయ్యా? నా జీవితంలో నేను భయము కలిగి బ్రతుకుతున్నానా? నేను నీ సన్నిధిలో ఎలాగూ బ్రతుకుతున్నాను? పరిశీలన చేసుకుందామా? అడుగుదామా? మన మధ్యలో దేవుడున్నాడని మనము ప్రియులారా నమ్మితే, ఆయన సన్నిధి ఉందని నమ్మితే, మనము ఆయన ఎదుట ఉన్నామనే భయంతో జాగ్రత్తగా బ్రతకగలుగుతాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలల వంచండి. ప్రభు సన్నిధానములో ప్రియులారా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం దేవుని దగ్గర. అయ్యా నీ ఎదుట ఉన్నానయ్యా, నేను నీ ఎదుట ఉన్నాను. నేను ఎలా ఉన్నానయ్యా?
నా హృదయము తెరిచి చూస్తే నాలో లోపాలు కనబడుతున్నాయా? భక్తి జీవితం కనబడుతుందా నాయన? ఒక్కసారి మనమందరము కూడా మోకరించి ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదాం. ఏవండి, భయభక్తులు కలిగిన జీవితం కావాలండి. అదేనండి జ్ఞానానికి మూలం. చెడుతనమును అసహించుకొనుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. ఇది నాన్న ప్రభువా, నేను ఎలా ఉన్నానయ్యా? ప్రశ్నించుకుందాం. ప్రశ్నించుకుంటేనే మన బ్రతుకులలో సమాధానం దొరుకుతుందండి. మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుందండి. అయ్యా, రక్షించబడ్డాను, మారు మనసు పొందానయ్యా, దేవుని బిడ్డగా నేను ప్రభు పిలువబడుతున్నాను. కానీ నీ ఎదుట నేను ఎలా ఉన్నానయ్యా? నీ ఎదుట నేను ఎలా కనబడుతున్నానయ్యా? భక్తి కలిగిన జీవితముతోనా? పవిత్రమైన జీవితముతో నేను కనబడుతున్నానా? భయముతో కూడినటువంటి భక్తి నాలో ఉందా? అయ్యా, నన్ను పరిశీలన చెయ్యవా? నన్ను చూడవా? నా బ్రతుకును ప్రభువా ఈ సమయమందు నీ వాక్యము చేత సరిచేయవా? అందరము కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.